హలో అండి. హెల్తీగా తింటూ వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారి కోసం ఒక మంచి రెసిపీని అయితే చెప్తాను. ఇదే చీలా రెసిపీ అండి. చాలా టేస్ట్ అనేది బాగుంటుంది. ఎలా చేయాలి ఈ వీడియోలో అయితే చూసేయండి. అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ మామ్ విత్ యష్ కుకింగ్ వరల్డ్ ఛానల్. ఈ రెసిపీని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. అప్పుడే ఎలా చేయాలో, ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది తెలుస్తుంది. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఎలా చేయాలి ఈ వీడియోలో అయితే చెప్పేస్తాను, చూసేయండి. దీనికోసం వెజిటేబుల్స్ అలానే పాలకూర కట్ చేసి పెట్టుకున్నాను. పాలకూర, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి, క్యాబేజ్ చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. అదేవిధంగా టమాటో, ఆనియన్, తురుముకున్న అల్లం వెల్లుల్లి కూడా తీసుకుంటున్నాను. ఇప్పుడు అన్ని వేసుకుని కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక బౌల్ అయితే తీసుకోవాలి. దీంట్లోకి 4 eggs అయితే పగలగొట్టుకుని వేసుకున్నానండి. అదే విధంగా కట్ చేసి పెట్టుకున్న అన్ని వెజిటేబుల్ ముక్కల్ని కూడా దీంట్లోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత విస్కర్తో కానీ లేదా హ్యాండ్తో కానీ వీటన్నింటినీ కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి 4 eggs తీసుకున్నాను కాబట్టి నాకు 2.5 bowls శనగపిండి అయితే పట్టిందండి. సో తర్వాత 2 spoons వరకు నువ్వులు వేసుకుంటున్నాను. నువ్వులు అనేవి కాల్షియం, ఐరన్ ఎక్కువ ఉంటుంది కదా, హెల్త్కి చాలా మంచిదండి. అలానే మిరియాల పొడి, టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుంటున్నాను. వీటితో పాటుగా శనగపిండి అంటే గ్యాస్ ఫామ్ అవుతుంది కాబట్టి కొద్దిగా వామును కూడా యాడ్ చేసుకోవాలి. మీరు స్పైసీగా కావాలి అనుకుంటే కొంచెం గరం మసాలా వేసుకోవచ్చు, అలానే కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటినీ కలిసే విధంగా కలుపుకోవాలి. ముందు విస్కర్తో ట్రై చేసా, అవ్వలేదు, అందుకనే మళ్ళీ హ్యాండ్తో అన్ని మిక్స్ చేసుకున్నానండి. చూసారు కదా, ఈ విధంగా అన్ని కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. దీనిని మరి దోశ బ్యాటర్ లా కాకుండా కొంచెం తిక్కుగా అయితే కలుపుకోవాలి. సో అట్ట అనేది మనకు కొంచెం దల్సరిగా అయితే వస్తుంది. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ అనేది ప్రీహీట్ చేసుకోవాలి. వెయిట్ లాస్ కోసం ట్రై చేసే వాళ్ళైతే ఆలివ్ ఆయిల్ యూస్ చేయొచ్చండి, లేదంటే చాలా తక్కువ డ్రాప్స్ ఆయిల్ వేసుకుని అయితే దీనిని వేసుకోవాలి. నెక్స్ట్ దీనిని ఈ విధంగా స్ప్రెడ్ చేసుకుని మూత పెట్టుకుని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి. ఈ రెసిపీ చేయడం అనేది చాలా సింపుల్ అండి. 10 to 15 minutes లో అయితే మొత్తం ప్రాసెస్ అయిపోతుంది. అలానే ఇది షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది ఇది తినడం అనేది. దీనిని పెరుగు చట్నీ లేదా ఆవకాయతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకో సైడ్ కి టర్న్ చేసుకుని మరొక నిమిషం పాటు దీనిని కాల్చుకుంటే ఎంతో టేస్టీగా ఉండే హెల్దీ రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి. ఈ రెసిపీ కోసం మరిన్ని వివరాలు అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఒకసారి అయితే చెక్ చేసేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేసి నా వీడియోకి అయితే లైక్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.